ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1, ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ 2. అప్పుడేమన్నాడు అసెంబ్లీ ముంగట, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ నేను చేస్తా, నేను సంతకం పెడతా అని నరికిండు. ఇప్పుడేమైంది, 100 రోజులు అయిపోయింది, రుణమాఫీ లేదు, మన్ను లేదు. అందుకే ఇవాళ ముఖం చెల్తలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టు పెడుతుండు. యాదగిరిగుట్టకు పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఆగస్టు 15 ఆగస్టుకు నేను రుణమాఫీ చేస్తా, మీ అందరికి దండం పెడుతున్నా అని మోసం పార్ట్ 2 సీక్వెల్ తీసిండు. రేపో ఎల్లుండో వరంగల్కి వస్తాడు, భద్రకాళి అమ్మ మీద ఒట్టు పెడుతున్నా అంటాడు. మరి మన భద్రకాళమ్మ డేంజర్, మరి జాగ్రత్తగా ఉండాలి, మా వినయాన్ని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెడతాడు. బాసర వేయిండు, సరస్వతి తల్లి మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మన తప్పు కాదు. మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది మన తప్పు కాదు, ఎందుకంటే మంచితనం ఉన్నోళ్ళు నమ్ముతారు. కానీ రెండోసారి అదే మనిషి మనను మోసం చేస్తే బరాబర్ అది మన తప్పే అవుతుంది. ఈ మాట మన రైతులకు, మన ఆడబిడ్డలకు, ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ కడియం శ్రీహరిది ఒక మోసం అయితే రేవంత్ రెడ్డిది మరొక మోసం. అందుకే ఈ మోసగాళ్ల ముఠాకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. రాజన్న చాలా విషయాలు చెప్పిండు, నేను దాని లోతులకు పోను. కానీ ఒక్కటి మాత్రం పక్కా వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ తెలంగాణలోని ప్రతి గ్రామంలో రోజొక్కసారన్న కేసీఆర్ గారిని తలుచుకున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయిన ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు, నీళ్లు రాని ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కండ్ల మంటతోని పంటలు ఎండిపోతుంటే నీళ్ళిచ్చే అవకాశం ఉండి కాళేశ్వరం కాడ రిపేరు చేసి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలని పంటలు ఎండుతుంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఇది వాస్తవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈసారి ఈ ఎలక్షన్ల గిన్న మీరు గట్టిగా మనందరం తన్లాడి ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మీరు గులాబీ జెండాకు కేసీఆర్ దళానికి కట్టబెడితే సంవత్సరం లోపలనే మళ్ళా కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మళ్ళా 4 ఏళ్లు దొరకరు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఇప్పుడే కర్రు కాల్చి వాత పెట్టాలి, వాళ్ళ మోసానికి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. ఒక మోసం కాంగ్రెస్, మరొక మోసం ఆరూరి రమేష్ బీజేపీ. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ గారు ఆరూరి రమేష్ కు? 2 సార్లు ఎమ్మెల్యే చేసింది పాపమా? 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టి టికెట్ ఇస్తే వర్ధన్నపేట ప్రజలు మీరు గెలిపించింది పాపమా? ఏం తక్కువైంది ఆయనకు? ఇవాళ బీజేపీ పార్టీలకు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాలా, బీజేపీకి ఎందుకు ఓటేయాలా మనం? 10 ఏళ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. మామునూరు ఎయిర్పోర్ట్ ఉన్నది, దాన్ని పునరుద్ధరించవయ్యా, మీ కిందికి వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం కిందికి, మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి 100 సార్లు అడిగిన 10 ఏళ్లలో దానికి కనీసం ఫైల్ మీదకి వెళ్ళి దుమ్ము కూడా దులపలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 సార్లు అడిగినాం మెగా టెక్స్టైల్ పార్కు మా పరకాల నియోజకవర్గంలో మా ధర్మారెడ్డి అన్న కష్టపడి అక్కడి రైతులు నొప్పించి మెప్పించి అక్కడ భూసేకరణ చేసి భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. ఒకప్పుడు అజంజాహి మిల్లుండే ఇక్కడ, అంతకు ధీటుగా బ్రహ్మాండమైన పార్కు పెడుతున్నాం. సహకరించమంటే సహకరించలే. ఆఖరికి మొన్నేదో తూతూ మంత్రంగా డ్రామా కోసం ఏదో ఆర్డర్ వారేసిండు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, కోచ్ ఫ్యాక్టరీ లేదేం లేదు, ఏదో రిపేర్ల దుకాణం పెడతామని ఇవాళ వచ్చి రాయేసిపోయిండు. అదే విధంగా వర్ధనపేట నియోజకవర్గంలో గాని, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో గాని ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఆలోచించాలా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటున్నది గోదావరి జలాల్లో మన అవసరాలు తీరకముందే ఆ గోదావరి జలాలని ఇవాళ కిందికి కర్ణాటకకు, తమిళనాడుకు తీసుకుపోతా అంటున్నాడు. ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కట్టి. ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనకు మోడీని అడ్డుకునే శక్తి లేదు. ఎందుకు వేయాలి బీజేపీ కోటు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్లలో 10 సార్లు అన్నాడు నరేంద్ర మోడీ, తల్లిని చంపిన్రు, బిడ్డను వేరు చేసిండ్రని తెలంగాణ ఏర్పాటు మీద విషం జిమ్మినందుకు కోటే అన్నా, 5 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో బలవంతంగా కలిపినందుకు కోటే అన్నా, లేదా మనకిచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకోనందుకు మనం ఓటే అన్నా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు, ఇచ్చిన ఒక్క మాట నిలుపుకోనందుకు ఓటే అన్నా,
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుకు, ఒక్క నవోదయ పాఠశాల పెట్టినందుకు, ఒక్క విద్యా సంస్థ పెట్టినందుకు ఓటే అన్నా? లేదా 2014లో నువ్వే కదా డైలాగులు కొట్టినావు, నేను భారతదేశానికి మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. పడ్డాయా 15 లక్షలు? పడ్డాయా మోడీ 15 లక్షలు? పడలే, దేశం లెవెల్కి రాలే, 15 లక్షలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చిండా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, 2022 సంవత్సరం కల్లా చేసిండా? ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, కేసీఆర్ పెట్టిండు తప్ప మోడీ పెట్టలేదు దేశంలో. అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు అన్నాడు, 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. ఇవేమైనా